Hello everyone, hope you all are doing well and welcome to our channel. This video is all about our Montenegro stays అండ్ ప్లేసెస్ వీడియోస్ అన్నీ నేను ఛానల్లో ఇంతకుముందు పోస్ట్ చేశాను. మీరు కానీ చూడకపోతే డెఫినెట్గా చెక్అవుట్ చేయండి అండ్ మీకు నచ్చితే లైక్ కూడా చేయండి. మేము మోంటెనిగ్రోలో 3 స్టేస్లో అయితే ఉన్నాము. వీ కుడెంట్ రికార్డ్ ద ఫస్ట్ వన్, బట్ ఈ వీడియోలో అయితే నెక్స్ట్ 2 పోస్ట్ చేస్తున్నాను. అండ్ స్టేస్కి యావరేజ్గా ఎంత కాస్ట్ అయ్యిద్దని ఈ వీడియోలో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ డే ఇన్ మోంటెనిగ్రో, ఇక్కడ నుండి చెక్అవుట్ చేసి దారిలో ఒక ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ని చూసుకొని ఇంక ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం అనమాట. ఇది మేము లాస్ట్ 2 డేస్గా ఉన్న రూమ్. జస్ట్ ఇక్కడ రూమ్స్ ఎట్లా ఉంటాయి అండ్ వాటి బడ్జెట్ ఏంటి మీకు కూడా తెలుస్తుంది కదా ఒకవేళ మీరు వస్తే. సో చూపిద్దామని అనుకుంటున్నాను. యూకేలో లాగే ఇక్కడ కూడా గోల్డెన్ లైట్సే యూజ్ చేస్తున్నారు, ఎందుకో తెలీదు. కానీ బాత్రూంలో మాత్రం వైట్ లైట్. ఇక్కడ ఒక మినీ కిచెన్ ఇచ్చారు, జస్ట్ స్టవ్, ఫ్రిడ్జ్ అండ్ కొన్ని కుకింగ్ బౌల్స్, ప్యాన్, గ్లాసెస్ ఇచ్చారు అంతే. లేటేస్తున్నాను అండ్ కబోర్డ్ ఇచ్చారు అండ్ ఎక్స్ట్రా బ్లాంకెట్స్ చలేస్తూ. అండ్ ఐ థింక్ మోంటెనిగ్రోలో ఎక్కువ సమ్మరే ఉంటుంది అనుకుంటా. అండ్ వెదర్ కూడా చాలా హాట్గా ఉంది. అందరి ఇళ్ళల్లో ఎయిర్ కాన్ అయితే ఉంటుంది. సో ఈ రూమ్లో కూడా ఎయిర్ కాన్ ఇచ్చారు అండ్ ఒక సోఫా. అండ్ మేము 3 people వచ్చి చెక్ ఇన్ చేసాం కాబట్టి బిట్స్ ఇచ్చారు. అండ్ ఇది వాష్రూమ్ అయితే వైట్ లైట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ కొంచెం డైనింగ్ స్పేస్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చాలా వెరైటీగా ఉన్నాయి విండోస్ కూడా. లైక్ ఇది గ్లాస్ విండో అండ్ దీని వెనకాల ఇట్లా వుడెన్ ఇచ్చారు. జస్ట్ లైటింగ్ కావాలి, బట్ మీకు స్టిల్ గ్లాస్ క్లోజ్ అయ్యి ఎయిర్ కాన్ ఆన్ చేసుకోవాలి అంటే ఇలా యూస్ చేసుకుంటున్నారు. అండ్ 2 డోర్స్. ఇది ఓపెన్ చేసి బయటికి వస్తే బాల్కనీ, చిన్న బాల్కనీ. అండ్ ఇక్కడ and if you want to stay in a luxurious places you can definitely do it in Montenegro as well. కానీ మీరు ఒక బడ్జెట్ ట్రిప్ చేయాలి అనుకుంటున్నప్పుడు ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ వే టు సేవ్ యువర్ మనీ. బీచ్ హౌసెస్, సీ ఫేసింగ్ ఇట్లాంటి వాటికన్నా ఇలాంటి బిల్డింగ్లో రూమ్స్ అయితే మనకి తక్కువ కాస్ట్కి వస్తాయి. అండ్ దిస్ కాస్టెడ్ అస్ అరౌండ్ 35 to 40 pounds పర్ నైట్. ఫ్లవర్స్ ఆ చెట్లు కూడా ఉన్నాయి. అండ్ మనకి హైవేస్లో సైడ్ ఉంటాయి కదా పింక్ కలర్ ఫ్లవర్స్, ఆ చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. మేబీ అవి బాగా ఎండగా ఉన్న చోట పెరుగుతాయి అనుకుంటా. అండ్ ఇక్కడ చిన్న సిట్టింగ్ స్పేస్ ఇచ్చారు. ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ అస్. మనం కానీ రూమ్లో ఉండి రిలాక్స్ అవ్వాలి అనుకుంటే రూమ్ కోసం కొంచెం ఎక్కువ స్పెండ్ చేసి సీ ఫేసింగ్ అట్లాంటివి తీసుకోవచ్చు. కానీ మనం ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి అన్నప్పుడు బెటర్ ఇట్లాంటి రూమ్స్ తీసుకొని తక్కువలో వీ కెన్ సేవ్ లాట్ ఆఫ్ మనీ. నేను మీకు ఇప్పుడు చూపించిన రూమ్ సిమిలర్గా ఉండే రూమ్స్ అన్నీ కూడా మీకు 30 to 40 pounds పర్ నైట్లో వచ్చేస్తుంది. సో దాన్ని బట్టి మీరు ట్రిప్ బడ్జెట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ద సిటీ చాలా క్యాట్స్ అయితే తిరుగుతున్నాయి. క్యాట్స్ అండ్ డాగ్స్ కూడా ఉన్నాయి. కొన్ని స్ట్రీట్ డాగ్స్ కూడా కనిపిస్తాయి మాకు ఇక్కడ. ఇవన్నమాట, ఇవన్నీ స్టేసే. మెయిన్గా లోకల్ వాళ్ళు కింద ఉంటున్నారు అండ్ పైనేమో ఇట్లా స్టేకి వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారనమాట. చాలా తక్కువ మందికి ఇక్కడ ఇంగ్లీష్ వచ్చు. లక్కీగా మేమున్న స్టేకి అపార్ట్మెంట్ ఇక్కడ అపార్ట్ మనీ అంటున్నారు. సో మేమున్న స్టేకి ఓనర్ ఆమె బాగానే మాట్లాడుతుంది. సో కమ్యూనికేషన్ మాకు దీనికి అంత ప్రాబ్లం అవ్వాల. దీనికన్నా ముందు 1 day ఉన్నాం కదా, అక్కడైతే అసలు కమ్యూనికేషన్ చాలా ప్రాబ్లం అయింది. లైక్ వాళ్ళకి ఏం చెప్పినా అర్థం కాదు, వినరు కూడా, వాళ్ళు ఏదో చెప్తారు. సో ఇక్కడైతే బాగానే అనిపించింది. లైక్ 2 days చాలా బాగా నిద్ర పట్టింది. అండ్ అంతే అన్నమాట రూమ్ టూర్. అండ్ ఇక్కడ అన్ని ఇల్లులు కూడా పెంకుటిల్లులే ఉన్నాయి. లైక్
ఎన్ని ఫ్లోర్స్ వేసినా కానీ పైన పెంకులు అయితే ఉన్నాయి అండ్ టెర్రస్ అస్సలు లేదు. ఇప్పుడు ఈ ఇంటికి కూడా అంతే, ఇది మొత్తం పెంకులే అనమాట రూఫ్. దీనికి మళ్ళీ వుడెన్ ఫ్రేమింగ్ చేశారు. అండ్ ఈ సిట్టింగ్ స్పేస్ అంతా మా రూమ్స్ బయట అనమాట. ఇవి కూడా కామన్ సిట్టింగ్ స్పేసెస్ లాగే. ఇది ఆ రూమ్కి రిలేటెడ్ బాల్కనీ. అండ్ బిల్డింగ్స్ అయితే సేమ్ ఇండియాలో లాగే ఉన్నాయి కదా. అండ్ ఇక్కడ మౌంటైన్స్. చూసారా, అంత హైట్ మౌంటైన్ మీద కూడా రోడ్ ఉంది అండ్ వెహికల్స్ కూడా వెళ్తున్నాయి. మేము ఆ దారంతా దాటుకొని వచ్చాము. చాలా స్కేరీగా ఉంది రైడ్ అయితే. అండ్ ఇవి రోడ్స్. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఎలా ఉంది నీకు ఇక్కడ రూమ్ ఎక్స్పీరియన్స్? బాగుంది. అకామిడేషన్ ఇక్కడైతే బాగుంది. అండ్ ఎవరైనా గుడివా వస్తే విల్ డెఫినెట్లీ సజెస్ట్ దిస్ స్టే. చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఇది ఒక్కటే కాదు, చుట్టూ ఉన్నవన్నీ కూడా స్టేస్. అండ్ ఇవే అన్నమాట మాకు రూమ్ ఇచ్చిన మా ఉండే హౌస్. ఇలా హౌసెస్ ఉన్నాయి, దానిపైన స్టేస్ అయితే వేసేసి వాళ్ళు ఇస్తున్నారనమాట. అండ్ మీకు ఇక్కడ వీళ్ళ గార్డెన్ కూడా చూపిస్తా. ఈ ఊనరామ వాళ్ళ గార్డెన్ చాలా బ్యూటిఫుల్గా పెట్టుకున్నారు. అండ్ మనము పల్లెటూరులో చూసినట్టు ఇట్లాగ దారులు ఉన్నాయి. దారులు ఒక ఇంటి నుండి ఒక ఇంటికి కనెక్ట్ అయ్యి మెయిన్ రోడ్ మీదకి ఉన్నాయి. అట్లా నడుచుకొని మనం మెయిన్ రోడ్కి వెళ్ళిపోవచ్చు. అండ్ నేను చెప్పాను సెల్ఫీ రికార్డ్ చేసినప్పుడు ప్లీజ్ బేర్ విత్ ద కెమెరా యాంగిల్స్. నా దగ్గర సెల్ఫీ స్టాండ్ విరిగిపోయింది వెళ్ళిన ఫస్ట్ డేనే, సో అందుకే చేత్తోనే రికార్డ్ చేశాను. అండ్ ఇందాక చెప్పిన రూమ్ కాస్ట్ ఇట్స్ ఫర్ 3 people. ఒకవేళ మీరు ఫ్రెండ్స్తో వెళ్తే అది ఇంకా బెస్ట్ అనమాట. యూ కెన్ షేర్ ద ఎక్స్పెన్సెస్. మీరు ఇలానే వెల్ ప్లాన్డ్గా వెళ్తే పర్ హెడ్ 400లో అయితే ఈ ట్రిప్ని ఫినిష్ చేయొచ్చు, ఇంక్లూడింగ్ ఫ్లైట్ టికెట్స్, కార్ రెంటల్, డీజిల్, ఫుడ్, స్టేస్. అండ్ మీరు ఏమైనా షాపింగ్ చేసినా ఐ థింక్ యూ కెన్ ఫినిష్ ఇన్ 400. మీరు ఇంకా ఎక్కువ మంది కానీ ట్రావెల్ చేస్తే ఈ కాస్ట్ని ఇంకా తగ్గించవచ్చు అనమాట. ఇది ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో మేము రూమ్ చెక్అవుట్ చేశాక మాకు కొంచెం టైం ఉంది కాబట్టి ఈ ప్లేస్ని చూడడానికి వచ్చాము, పాట్రోవాక్. ఈ ప్లేస్ అసలు ఎంత పీస్ఫుల్గా ఉందంటే మాకు చాలా నచ్చింది. మేము ఒక ½ an hour స్పెండ్ చేసాము అక్కడ. అండ్ ఇక్కడ చాలా తక్కువ క్రౌడ్ ఉంది బికాస్ చుట్టూ రిసార్ట్సే ఉన్నాయి. అంతేకాకుండా మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల అలా పీస్ఫుల్గా అనిపించింది మాకు. ఆ రోజు సూపర్ విండీగా కూడా ఉంది వెదర్. అండ్ మీరు ఓవరాల్ ట్రిప్లో లిక్విడ్ క్యాష్ క్యారీ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మీరు వీళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి గూగుల్ ట్రాన్స్లేటర్ యాప్ యూస్ చేయడం చాలా బెస్ట్. ఎందుకంటే అందరికీ ఇంగ్లీష్ రాకపోవచ్చు. సో మీరు ఇంగ్లీష్లో టైప్ చేసి వాళ్ళకు సెర్బియన్లో ఆర్ వాళ్ళకు అర్థమయ్యే లాంగ్వేజ్లో వినిపించవచ్చు ఆడియో. సో ఇట్ విల్ హెల్ప్ యూ. అండ్ ఇప్పుడు మా నెక్స్ట్ స్టే అయితే చూసేయండి. ఇటు సైడ్ వస్తే వాష్రూమ్ ఉంది. ఇది కూడా బాగానే ఉంది, యాక్చువల్గా బాగుంది. వాషింగ్ మిషన్ కూడా ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇవి కబోర్డ్స్. ఇటు రూమ్ అయితే చాలా బాగుంది. సింగిల్ రూమ్లోనే వీళ్ళకి ఇచ్చిన డైనింగ్, బెడ్ మొత్తం ఇచ్చేసారు. సో ఇదైతే చాలా బాగుంది. డిష్ వాషర్ కూడా ఉంది ఇక్కడ. అటువైపు ఏమో బాల్కనీ లాగా, చిన్న బాల్కనీ లాగా. సో 1 bed 1 సోఫా ఇచ్చారు. అంటే కొంచెం సుందరంగా ఉంది, అడ్జస్ట్ అవుతాయి. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చూపిస్తాను. నేను వచ్చాను చూసి వీళ్ళు కూడా దోమల చక్రాలు, దోమల బిస్కెట్స్ అదే ఉంటాయి కదా, చిన్నప్పుడు చూసారు కదా, గుర్తుందా?
ఇవి జస్ట్ ఇట్లా మిషన్లో ఇన్సర్ట్ చేసి ప్లగ్ ఆన్ చేస్తే అది నల్లగా అయ్యే వరకు వాడతారు. అది నల్లగా అయిపోతే అది అయిపోయినట్టు. ఆ టాబ్లెట్స్ ఉన్నాయి మస్కిటోవి అండ్ మస్కిటో లిక్విడ్వి. అండ్ ఇది చూడండి, అసలు ఈ ఇండియాలో కూడా వాడుతున్నారు లేదు తెలియదు, ఇప్పుడు ఇక్కడైతే ఉన్నాయి. మస్కిటోస్ ఉన్నాయి గైస్ ఇక్కడ. లైట్గా ఉన్నాయి, మనంత అయితే కాదు, కానీ ఇవన్నీ చూసి షాక్ అయ్యాయి వీళ్ళు కూడా ఇవి వాడుతున్నారని చెప్పి. చాక్లెట్స్ ఇచ్చారు. వీళ్ళకి ఆరెంజ్ ట్రీస్ కూడా ఉన్నాయి. చాలా ఉన్నాయి. మనం అసలు ఎట్లా ఎత్తుక్కోవాలి, లైక్ కొనుక్కోవాలి లిటరల్లీ. లైన్ చెట్లు కానీ వదిలేస్తున్నారు, కిందే పడిపోతున్నాయి. ఎవరు చూసినట్టు లైన్ ఫ్లేవర్లోనే ఉంటాయి కదా అవే ఇగో ఇట్లా అవుతాయి కొంచెం పెద్ద అయ్యాక. జ్యూస్ పిండుకునే బత్తాకాయ అంటారు చూడు. నెక్స్ట్ వచ్చి లెఫ్ట్ తీసుకో. ఇప్పుడు చూపించిన రూమ్లో మేము 1 డే అయితే స్టే చేసాము. అది కూడా చాలా బాగుంది అండ్ వాళ్ళ హాస్పిటాలిటీ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా రూమ్ చెక్అవుట్ టైం 10 అనుకుంటా, కానీ ఆమె చెప్పింది మీరు పొద్దున్నే దానికోసం ఏం లేవక్కర్లేదు, మీరు రెస్ట్ తీసుకోండి, మధ్యాహ్నం అయినా పర్లేదు అని చెప్పింది. అలా చాలా మంచిగా అనిపించింది. అండ్ ట్రావెలింగ్ అంటే జస్ట్ ఐకానిక్ ప్లేసెస్ లేదంటే మంచి టూరిస్ట్ స్పాట్స్ చూసి పిక్స్ తీసుకొని లేదంటే వీడియోస్ తీసుకొని వచ్చేయడం కాదు కదా. లైక్ కొంతమందికి అక్కడ జనాలు ఎట్లా ఉంటారు, ఎలా మాట్లాడతారు, వాళ్ళ లివింగ్ ఎట్లా ఉంది, ఎలా డిఫరెంట్ మనతో కంపేర్ చేస్తే, అండ్ వాళ్ళ బిల్డింగ్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళ వే ఆఫ్ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది అని చెప్పి ఆలోచించడం ఇష్టం. సో మేము కూడా అంతే, మాకు అట్లా ఆలోచించడం లేదా చూడడం ఇష్టం. సో అందుకే ఆ రూమ్ చెక్అవుట్ చేశాక సిటీలోకి అయితే వచ్చేసాము. ఆ రూమ్కి దగ్గరలోనే ఇంకొక బీచ్ ఉంది. సో అక్కడ కూర్చొని కాసేపు టైం స్పెండ్ చేద్దామని అయితే మేము బయటికి వచ్చాము. చాలా బాగుంది అక్కడ కూడా. అండ్ మీలో ఎవరికైనా కూడా ఇట్లాంటి థింగ్స్ ఇంట్రెస్ట్ ఉందా? జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్, నాకు తెలుసుకోవాలని ఉంది. అండ్ మాంటెనిగ్రో వ్లాగ్స్లో ఇదే లాస్ట్ వీడియో. నేను అన్నీ కవర్ చేశాననే అనుకుంటున్నాను, బట్ స్టిల్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీరు ట్రావెల్ చేస్తున్నట్టయితే ఇఫ్ యూ వాంట్ ఎనీ ఐటినరీ ఆర్ ఎనీ డీటెయిల్స్ జస్ట్ కమెంట్ హియర్ ఇన్ ద యూట్యూబ్ వీడియో ఆర్ మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు డిఎం చేయొచ్చు, ఐ విల్ రెస్పాండ్.